వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయ్యాక లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. అదేంటంటే వక్ఫ్ ల్యాండ్స్ ని లాగేసుకున్నారు. నెక్స్ట్ ఏంటి ఇంకా క్యాథలిక్ ల్యాండ్స్ ని వాళ్ళ చర్చెస్ ని లాగేసుకుంటారా అన్నారు. ఆర్ఎస్ఎస్ క్యాథలిక్ చర్చెస్ ని టార్గెట్ చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. నిజంగా రాహుల్ గాంధీ గారు కొన్ని విషయాలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకు తెలియదు కానీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడన్న ఈ మాట మాత్రం ఇండియాలో చాలా మందికి తెలియని ఒక విషయాన్ని మొట్టమొదటిగా బయటపెట్టారు. అదే క్యాథలిక్ చర్చెస్‌కి సంబంధించిన ల్యాండ్స్. మీకో మైండ్ పోయే విషయం చెప్పనా? ఇండియా మొత్తం మీద క్యాథలిక్ చర్చెస్ కిందున్న ల్యాండ్స్ మొత్తం 17.29 కోట్ల ఎకరాలు. లిటరల్లీ 17 కోట్ల ఎకరాల ల్యాండ్. మైండ్ పోయింది గదా! ఇంకా వక్ఫ్ బోర్డ్‌ని చూసుకుంటే వక్ఫ్ బోర్డ్ కేవలం 39 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది. అంటే వక్ఫ్ బోర్డ్ కంటే 100 రెట్లు ఎక్కువ. ఇప్పుడు అనిపిస్తుంది గదా! ఈళ్ళు అసలు చేపను వదిలేసి వక్ఫ్‌ని పట్టుకున్నారేంటని. ఇంతకాలం ఈ ల్యాండ్స్‌ని ఎవరు ఐడెంటిఫై చేయలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ 17 కోట్ల ఎకరాల ల్యాండ్‌లో 2457 హాస్పిటల్లు, 240 మెడికల్ కాలేజులు, నర్సింగ్ కాలేజులు, 28 జనరల్ కాలేజులు, 5 ఇంజినీరింగ్ కాలేజులు, 3765 సెకండరీ స్కూల్సు, 7319 ప్రైమరీ స్కూల్సు, 3187 నర్సరీ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ నడుస్తున్న కారణంగా ఆ ల్యాండ్స్‌ని ఇంతవరకు ఎవ్వడు పట్టించుకోలేదు. ఇక్కడ అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఈళ్ళకెలా వచ్చింది? ఈ విషయం తెలుసుకోవాలంటే మీరు ఒక 250 సంవత్సరాలు వెనక్కెళ్ళాలి. అది యూరోపియన్ దేశస్తులు మన భూభాగం మీద జెండాలు పాతుతున్న టైం. ఈ పోర్చుగీసు, ఫ్రెంచ్, బ్రిటిషర్స్ వాళ్ళు ఏం చేశారంటే క్రిస్టియన్ స్కూల్స్‌కి, మిషనరీస్‌కి, చర్చెస్‌కి, ఆర్ఫనేజెస్‌కి, హాస్పిటల్స్ కట్టుకోవడానికి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్‌ని ఫ్రీగా ఇచ్చేశారు. ఇంకా దానికి తోడు లోకల్‌గా ఉండే రాజులు, భూస్వాములు గూడా డొనేషన్స్ రూపంలో వీళ్ళకి చాలా అమౌంట్ ఆఫ్ ల్యాండ్‌ని ఫ్రీగా ఇచ్చేశారు. ఈ క్యాథలిక్ మిషనరీస్ ఎక్స్‌పాండ్ అవ్వడానికి అంటే క్రిస్టియన్స్ ఆర్ఫనేజెస్, స్కూల్స్, కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ కట్టుకోవడానికి డొనేషన్స్‌ని కలెక్ట్ చేసేవాళ్ళు. ఎలా అంటే పబ్లిక్ నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయడం, గవర్నమెంట్స్ నుంచి గ్రాంట్స్ తెచ్చుకోవడం అండ్ ఆల్సో వీళ్ళకి ఫారెన్ నుంచి విపరీతంగా మనీ అనేవి డొనేషన్స్ రూపంలో వస్తుంటాయి. ఎందుకంటే క్రిస్టియానిటీని ఇండియాలో స్ప్రెడ్ చేయడానికి. ఆ మనీ అంతా పెట్టి చాలా అమౌంట్ ఆఫ్ ల్యాండ్‌ని ఈళ్ళు పర్చేస్ చేసేవాళ్ళు. అలా ఇంత అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అనేది ఈళ్ళ దగ్గర పోగయింది. ఇన్ని ఇయర్స్‌గా ఈ ల్యాండ్ ఎవడి కళ్ళలో పడకుండా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే వక్ఫ్ బోర్డ్ లాగా క్యాథలిక్ చర్చెస్‌కి ఆర్బిట్రరీ పవర్స్ లేవు. ఎలా అంటే వక్ఫ్ బోర్డ్‌కి ఏదైనా ల్యాండ్ కావాలంటే అక్కడ బోర్డు పాతేసి ఆ ల్యాండ్ నాదని చెప్పేస్తాడు. లిటరల్లీ కబ్జా చేసేస్తాడు. కానీ క్యాథలిక్ చర్చెస్ అలా కాదు. ఫండ్స్ రైజ్ చేస్తారు. కష్టపడి డబ్బులు పోగు చేసుకుంటారు. ఎలా అయినా డబ్బులు సంపాదించి ఆ ల్యాండ్‌ని లీగల్‌గా కొనుక్కుంటారు. లేదా ఎవడో ఒకడు అఫీషియల్‌గా ఈ ల్యాండ్‌ని ఆళ్ళకి దానం చేస్తాడు. ఈ కారణం వల్ల క్యాథలిక్ ల్యాండ్స్ గురించి ఎక్కడ బయటపడల. అలా అని క్యాథలిక్ ల్యాండ్స్ అన్ని కరెక్ట్‌గా లేవు. బ్రిటిషర్స్ కాలం నుంచి వస్తున్న ల్యాండ్స్‌కి ఎలాంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ అనేవి లేవు. ఒక రికార్డ్ అంటూ ఉండదు. ఒక ఆడిట్ అంటూ ఉండదు. కానీ అవన్నీ క్యాథలిక్ ల్యాండ్స్ అంటారు. అసలు ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్‌ని వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇక్కడ 2 పదాల గురించి మీరు తెలుసుకోవాలి. ఒకటి డయోసిస్, రెండోది ఆర్క్ డయాసిస్. అంటే ఏంటంటే ఒక చిన్న ఏరియాని డయాసిస్ అంటారు. ఇంకా డయాసిస్ కంటే పెద్దది ఆర్క్ డయాసిస్. సింపుల్‌గా మన భాషలో చెప్పుకోవాలంటే డయాసిస్ అనేది ఒక మండలం అయితే ఆర్క్ డయాసిస్ అనేది ఒక జిల్లా. ఒక డయాసిస్‌ని ఒక బిషప్ అనేవాడు చూసుకుంటాడు. ఒక ఆర్క్ డయాసిస్‌ని ఒక ఆర్క్ బిషప్ అనేవాడు చూసుకుంటాడు. ఇంకా ఆ డయాసిస్‌లో ఉండే చర్చిల కింద ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఈ బిషప్, ఆర్క్ బిషప్ అండర్ కంట్రోల్‌లోనే ఉంటాయి. క్యాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా సీబీసీఐ ఇదొక ఎపెక్స్ బాడీ. అందరు బిషప్స్‌ని, ఆర్క్ బిషప్స్‌ని ఈ బాడీ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. క్యాథలిక్ చర్చెస్‌కి సంబంధించిన లీగల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్‌ని ఈ బాడీ అనేది చూసుకుంటూ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న కోట్ల అమౌంట్ ఆఫ్ ల్యాండ్‌ని మేనేజ్ చేయడానికి ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది లేదు. వీళ్ళకి ఒక లీడర్ గాని, హెడ్ గాని ఎవడు ఉండడు. ఆ ల్యాండ్‌లకి సంబంధించిన ప్రాపర్ రికార్డులనేవి ఎక్కడ ఉండవు. ఏ చర్చ్ దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, ఎక్కడుంది అనేది ఆ చర్చ్‌కి సంబంధించిన బిషప్‌కి తప్ప ఆ విషయాలు ఎవ్వడికి తెలియవు. ఇన్ కేస్ నీ దగ్గర కొంచెం మనీ ఉండి ఓ బిషప్‌ని గాని మేనేజ్ చేయగలిగితే చర్చ్ ప్రాపర్టీస్‌ను నువ్వు ఈజీగా దొబ్బేయొచ్చు. ఇలా చర్చ్ ల్యాండ్స్‌ని పొలిటీషియన్స్ కాజేసిన చరిత్రలు చాలానే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్‌లోనే తీసుకుంటే ఒక బిషప్ అతని పేరు దివ్యాశీర్వాదం. ఆ బిషప్పు, అతని అనుచరులు కలిసి చర్చ్‌కి సంబంధించిన ల్యాండ్స్‌ని మిస్‌లీడ్ చేసి కోట్ల రూపాయలకి అమ్ముకున్నారు. ఒక ఇన్వెస్టిగేషన్‌లో ఇది తెలిసింది. ఇది జరిగింది జూన్ 14, 2019లోనే. ఇది బయటపడింది కాబట్టి తెలిసింది. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. అన్‌ఫార్చునేట్‌లీ ఈ ల్యాండ్స్‌ని కాజేసిన వాళ్ళలో ఎక్కువ మంది పొలిటీషియన్సే ఉన్నారు. ఇంకా వక్ఫ్ ల్యాండ్స్ లాగే క్యాథలిక్ ల్యాండ్స్, క్యాథలిక్ చర్చెస్ గవర్నమెంట్‌లో కలిసిపోయే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే
వక్ఫ్ బిల్‌ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అపోజిషన్ పార్టీస్ వాళ్ళ ముస్లిం ఓట్ బ్యాంకుల కోసం కావాలని ముస్లిమ్స్‌ని రెచ్చగొడుతున్నారు. హిందువుల మీదకి ఉసుగొలుపుతున్నారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది కేవలం హిందువులు ఒక్కళ్ళకి మాత్రమే కాదు, దేశ ప్రజలందరికీ. వక్ఫ్ బోర్డు వల్ల నష్టపోయిన వాళ్ళలో ముస్లిమ్స్ కూడా చాలా మందున్నారు. ఇలా చేయడం వల్ల ముస్లిమ్స్ కూడా లాభం పొందుతారు. ఆ విషయాన్ని ముస్లిమ్స్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. గట్టిగా మాట్లాడితే ఆ వక్ఫ్ బోర్డు వల్ల పొలిటీషియన్స్‌కి, డబ్బులున్న ముస్లిమ్స్‌కి తప్ప ఎవ్వడికి ఉపయోగం లేదు. మీకు కావాలంటే డెడికేటెడ్‌గా దీని గురించి ఒక వీడియో చేస్తా. ఆ వీడియో చూసాక మీరు బల్లగుద్ది చెప్తారు, వక్ఫ్ బోర్డ్ రద్దు చేయడం అనేది మంచికే జరిగిందని. ఆ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.